హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు మీరందరూ? వెల్కమ్ బ్యాక్ టు ఏ ట్రెడిషనల్ వ్లాగ్స్. 1 కేజీ చికెన్ పచ్చడి కొలతలతో ఎలా పెట్టుకోవాలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫస్ట్ అయితే మేము ఇంకా చికెన్ పచ్చడి మొత్తం ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి దానిలో అయితే అన్నం వేసుకొని తింటుంటే అబ్బాబాబా అసలు ఎంత టేస్టీగా ఉందో. మా పాప అయితే ముక్కలు ముక్కలు తినేసిందండి. ఇంకా ఆ తర్వాత అయితే ఫస్ట్ 1 కేజీ చికెన్ అయితే మంచిగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్నాకే బౌల్లో వేసుకొని గిన్నెలో ఒక బాండి పెట్టుకొని బాండీలో ఏం వేయొద్దండి, వితౌట్ వాటర్ మొత్తం బాగా డ్రైన్ అయినాక మీరైతే చికెన్ని బాయిల్ చేయడం స్టార్ట్ చేయండి. దానిలోకి 1 స్పూన్ ఉప్పు, కల్లుప్పు వేసేయండి, పర్లేదు. 1/2 స్పూన్ పసుపు అయితే వేసేసి బాగా బాయిల్ చేసుకోండి. చికెన్లో ఉన్న నీళ్ళంతా ఎగిరిపోయేదాకా డ్రై అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. అంటే మ్యాక్సిమం 80 to 90% మొత్తం చికెన్ బాయిల్ అయ్యేలాగా బాయిల్ చేసుకోండి. నీరంతా ఇంకిపోవాలన్నమాట. నీరుంటే మీకు చికెన్ పచ్చడి పాడైపోతుంది కాబట్టి సో నీళ్ళు మొత్తం ఎగిరిపోయేంత వరకు మీరైతే బాయిల్ చేసుకోండి. ఆ తర్వాత అయితే పక్కనే బాండీ ఒకటి పెట్టేసుకొని దానిలో అయితే మీకు 1 కేజీ చికెన్కి అయితే 100 గ్రామ్స్ ధనియాలు అయితే పడతాయి. ధనియాలు 100 గ్రామ్స్ తీసుకోండి. 100 గ్రామ్స్ అండ్ 4 యాలుకలు, 4 లవంగాలు, 4 కానీ 5 కానీ మీకు స్పైసీకి తగ్గట్టు, కొంచెం చెక్క, కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు అయితే తీసుకోండి. 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ మెంతులు అయితే తీసుకొని మంచిగా మొత్తం అవన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఏమాత్రం మాడకుండా తిప్పుతూ ఉండాలండి. బాండీలో తిప్పుతుంటే మీకైతే అస్సలు మాడకుండా మంచిగా ఫ్రై అయితే చేసుకొని ఫస్ట్ ధనియాలు ఫ్రై చేసుకోండి సపరేట్గా. మొత్తం ఒకేసారి అంటే ధనియాలు కొంచెం లేట్గా వేగుతాయి కాబట్టి ఫస్ట్ ధనియాలు మీకు సరిపడా క్వాంటిటీలో అయితే తీసేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత చెప్పినవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోండి. చికెన్ని తర్వాత మళ్ళీ అదే బాండీలో ఆయిల్ అయితే పోసేసుకొని చికెన్ని లో ఫ్లేమ్లో కుక్ చేయండి. అది కూడా ఎలా అంటే మేమైతే మాకు ముక్క గట్టిగా కావాలనేసి బాగా డీప్ ఫ్రై అయితే చేసాం. మీరైతే అలా చేయొద్దు. కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయితే చాలండి. బాగా కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. కలర్ చేంజ్ అయ్యే అంతవరకు అయితే చికెన్ని మేమైతే చిన్న పీసెస్గా చేసుకొని ఫ్రై అయితే చేసుకున్నాం. బాగా ఉడికినాయండి చికెన్ అయితే. కొంచెం కలర్ చేంజ్ అయితే ముక్క మెత్తగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. సో బాగా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే చికెన్ని ఫ్రై చేసుకొని అది కూడా మీరు ఏదైతే బాండీలో పచ్చడి కలపాలనుకుంటున్నారో దానిలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. 1 కేజీ చికెన్కి 2 to 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పడుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అందరి ఇళ్ళల్లో ఉంటుంది కాబట్టి ప్రాబ్లమే ఉండదు. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదా మీరు కచ్చాపచ్చిగా అల్లం ఎల్లిపాయలు తీసుకొని మంచిగా దంచుకొని 2 to 3 స్పూన్స్ అయితే పడుతుందండి. అదే సేమ్ చికెన్ ఫ్రై చేసిన ఆయిల్లోనే సేమ్ మీరు ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా బాగా వేసుకొని ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకొని ఇంకా ఆయిల్ కింద స్టవ్ అయితే ఆపేసేయండి. మీరు దాన్ని అయితే తీసి బాండీలో ఏం వేయాల్సిన అవసరం లేదు. సో అలాగే ఉంచేసేయండి. ఆ తర్వాత 1 కేజీ చికెన్కి మంచి సైజు నిమ్మకాయలు అయితే 4 అయితే పడతాయండి. బాగా మంచి నా అయితే పెద్ద సైజు నిమ్మకాయలు అనమాట. బాగా పండున్నాయి కదా, చాలా జ్యూస్ అయితే బాగా వచ్చేసింది. చూస్తున్నారు కదా, 4 నిమ్మకాయలు అయితే కేజీకి 4 నిమ్మకాయలు అయితే సరిపోతాయండి. కేజీకి ఎంత పచ్చడి వస్తుందండి? ఆల్రెడీ ఫ్రై చేసేసరికి సగం క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది. అంటే నాకు తెలిసి 1/2 కేజీకి మిడిల్లో అయితే ఉండొచ్చు. అండ్ 4 నిమ్మకాయలు గిన్నెలోకి అయితే మంచిగా అట్లా రుద్దుకొని వేసుకుంటే ఏంటంటే ఆ అక్క చెప్పింది ఏంటంటే దానిలో ఉన్న పల్ప్ కూడా మంచిగా వస్తుంది అనేసి. సో ఇంకా అలా జ్యూస్ అయితే 5 సెకండ్స్ అండి, ఎక్కువ కూడా కాదు, 10 సెకండ్స్ ఆ చికెన్కి మంచి టిప్ అనమాట. ఆ నిమ్మరసం అయితే 5 to 10 సెకండ్స్ అట్లా పొయ్యి మీద గోరచ్చగా అట్లా అవ్వగానే దించేసేయండి. ఇంకా ముందు అయితే మనం అన్ని ధనియాలు మసాలా అన్నీ పెట్టేసుకున్నాం కదా, దాన్ని అయితే మంచిగా ఆరిపోవాలండి. అన్నీ కూడాను ప్రతి ఒక్కటి మనం ఏదైతే అస్సలకి వేడి అనేది ఉండకూడదు.
పౌడర్ లాగా చేసేసుకున్న తర్వాత అయితే మీ రుచికి సరిపడా కారం అంటే మేమైతే ఒక 4 to 5 స్పూన్స్ కారం అయితే వేసుకున్నాము. అండ్ 2 to 3 స్పూన్స్ ఉప్పు అయితే వేసేసుకొని మంచిగా కలుపుకొని దానిలో ఆయిల్ అయితే సేమ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేగిన ఆయిల్ అయితే వేసేసి మంచిగా కలుపుకున్నాం. కరివేపాకు కూడా కొంచెం వేసేసుకుంటే చాలా బాగుంటుందంటే అరోమా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. అండ్ మేమైతే మొత్తం కలిపినాక నాకైతే కొంచెం ఆయిల్ సరిపోయినట్టు అనిపించకపోతే మళ్ళీ కొంచెం వేడి చేసేసి ఆయిల్ అయితే పోసేసాను. నాకైతే టేస్ట్ నిమ్మరసం కూడా దానిలో వేసేసుకొని మొత్తం కలుపుకొని ఆ తర్వాత డే అయితే అన్నం కలుపుకొని తింటుంటే అబ్బా ఎంత బాగుందంటే చాలా టేస్టీగా అనిపించేసింది. మీకు ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. అండ్ ఈ విధంగా అయితే మీరు మీ కొలతలతో మీకు ఎంత అయితే తీసుకుంటారో అంత పచ్చడి అయితే పెట్టుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.